హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో డిగ్రీస్, గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మనం ఏదైతే కంప్లీట్ చేసుకున్నామో అవి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో చెక్ చేస్తారనేది ఈరోజు మన వీడియోలో టాపిక్. సో ఫస్ట్లీ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మనం ఎడ్యుకేషన్ లేదా డిగ్రీస్ని చెక్ చేస్తారనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే బీజీవి స్ట్రిక్ట్గా చేసే కంపెనీస్ మీకు తెలిసే ఉంటాయి, టీసీఎస్ అండ్ టెక్ మహీంద్రా, సమ్ అదర్ కంపెనీస్. సో ఇవి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్గా చేస్తాయి విత్ ఎడ్యుకేషన్ ఆల్సో. సో ఇవ్వండి. సో ఫస్ట్ మీకు బీజీవి అనేది ఐడియా లేకపోతే అసలు బీజీ ప్రాసెస్ అంటే కూడా తెలియాలంటే మీకు సింపుల్గా 2 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదండి, బీజీవి అనేది ఒక ప్రాసెస్. సో ఎవరికి చేస్తారు ఈ ప్రాసెస్ అంటే ఒక ఎంప్లాయీ ఒక ఆర్గనైజేషన్లోకి లేదా ఒక కంపెనీలోకి ఎంటర్ అవుతూ ఉంటే సో ఆ క్యాండిడేట్కి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. ఏ బ్యాక్గ్రౌండ్, తను ఏమేం చదివాడు, ఎక్కడెక్కడ వర్క్ చేశాడు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది ఒక ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెస్ని బీజీవీ అంటారు. అంటే ఏం లేదు. సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను బీజీవీ ప్రాసెస్ అంటే ఏంటి. తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకైతే ఓకే. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో డిగ్రీస్ చెక్ చేస్తారంటే సో నేను చెప్పే కంపెనీస్లో మోస్ట్లీ చెక్ చేస్తారండి. ఇప్పుడు నేను చెప్తాను. సో టీసీఎస్ అండ్ టెక్ మహీంద్రా అయితే మోస్ట్లీ మీరు డిగ్రీ ఏమన్నా ఫేక్ ప్రాక్సీ పెట్టాలనుకుంటే కుదరదండి, వాళ్ళైతే పక్కా చెక్ చేస్తారు. సో ఏ విధంగా చెక్ చేస్తారంటే మీకు ఎగ్జాంపుల్ చేసి చెప్తాను. సో అసలు ఎందుకు చెక్ చేస్తారు, అంత డీప్గా ఎందుకు వెళ్తారు అంటే మీకు అది కూడా చెప్తాను ఇప్పుడు. సో ఏం లేదు భయ్, ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టీసీఎస్లోకి ఎంటర్ అవుతుంటారు. సో వాళ్ళు ఒక 30 LPA ఒక హై ప్యాకేజెస్ ఇచ్చింటారు మీకు. సో వాళ్ళైతే డీప్గా వెళ్తారు. నార్మల్గానే వాళ్ళు చాలా డీప్గా వెళ్తారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో చాలా స్ట్రిక్ట్. సో మీరు అంత ప్యాకేజ్ ఇచ్చి నార్మల్గా అయితే టీసీఎస్ అయితే అంత ఇవ్వదు. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అంటే కంపేర్ విత్ అదర్ కంపెనీస్. సో ఒక కంపెనీలో మీరు హై ప్యాకేజెస్ తీసుకొని అంతంత బడ్జెట్ వాళ్ళు మీకు ఆఫర్ చేస్తున్నారు మీ పైన అంటే సో వాళ్ళైతే బీజీ అయితే చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు. ఎలా చెక్ చేస్తారంటే మీరు ఒక యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయ్యి వచ్చింటారు. సో ఆ యూనివర్సిటీతో టీసీఎస్ అండ్ టెక్ మహీంద్రా అయితే మోస్ట్ ఆఫ్ యూనివర్సిటీ అయితే టైఅప్ అయి ఉన్నాయి. బీజీవి ఈజీగా చేసేస్తారు వాళ్ళు. సో మీరు అనుకోవచ్చు భయం లేదు, భయం అది ఒక మారుమూల ఒక యూనివర్సిటీ భయ, అసలు మా యూనివర్సిటీ పేరే తెలియదు చాలా కంపెనీస్కి అని అనుకోవచ్చు మీరు. ఓకే అండి, వాళ్ళు చెక్ చేస్తారండి. మీరు అలా అనుకుంటే అది మీ తప్పు. సో మీరు అలా అనుకుంటే మీ తప్పు, అంతే అది. సో వాళ్ళైతే చెక్ చేస్తారు. ఎలా చెక్ చేస్తారంటే యూనివర్సిటీతో కాంటాక్ట్ అవుతారండి, మెయిల్ వెరిఫికేషన్లో ద్వారా కానీ లేదా మెయిల్ వెరిఫికేషన్ లేదా కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ద్వారా కానీ వాళ్ళైతే కాంటాక్ట్ అవుతారు. సో మీరు అన్ని సబ్మిట్ చేసిన అన్ని ప్రొవిజనల్స్, ఓడి డిగ్రీస్, అన్ని సర్టిఫికేట్లు వాళ్ళు గ్యాదర్ చేసుకొని సో వాళ్ళైతే బీజీవీకి అయితే పంపిస్తారు యూనివర్సిటీకి. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్లు అయితే లేదా ఈ హాల్ టికెట్ నెంబర్ పైన సంథింగ్ అడ్మిషన్ నెంబర్ ఏమైనా ఉంటాయి కదండి సో డాక్యుమెంట్స్ పైన. సో ఈ డాక్యుమెంట్స్ పైన ఈ నేమ్ ఉన్న అబ్బాయి లేదా అమ్మాయి మీ యూనివర్సిటీ నుండి ఈ ఇయర్ పాస్అవుట్ అయ్యారా అనేది బీజీవీలో యూనివర్సిటీకి పంపిస్తే సో వాళ్ళైతే రిప్లై బ్యాక్ ఇచ్చి బీజీవీ ఇలా అయితే కంప్లీట్ చేస్తారు. సో భయ్య ఇలా చేస్తున్నారు కదా, యూనివర్సిటీకి ఏమి ప్రాఫిట్, ఏమి లాభం అంటే సో వాళ్ళు ఊరికే చేయరండి. ఈ టీసీఎస్ కంపెనీస్ ఏ కంపెనీస్ అయితే ఉంటాయో వీళ్ళు సర్టెన్ అమౌంట్ ఇస్తేనే బీజీవీకి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అదర్వైజ్ ఎందుకు చేస్తారండి వాళ్ళు? సో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కంపెనీకి. సో ఇక్కడ నీడ్ ఎవరికి? కంపెనీ ఓన్కి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కావాలి అంటే వాడు పే చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని బీజీవీ అయితే సక్సెస్ఫుల్గా చేస్తాడు. సో ఈ విధంగా అయితే డిగ్రీస్ అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇలా అవుతాయి. సో టెక్ మహీంద్రా కానీ టీసీఎస్లో కానీ మీరు ఏదైనా ప్రాక్సీ లేదా ఫేక్ అంటే ఎడ్యుకేషన్లో ట్రై చేయాలనుకుంటే చేయొద్దండి. ఇంకా ఉన్నాయి కంపెనీస్, క్యాప్జెమినీ కానీ కాగ్నిజెంట్ కానీ. మీరు అనుకోవచ్చు భయ నాకు తెలిసిన వాళ్ళు అసలుకి డిగ్రీనే లేదు ఇలా పెట్టి వెళ్ళారు చేస్తున్నారంటే దట్ డిపెండ్స్ ఆన్ లైక్ ప్రాజెక్ట్ ఆర్ సిటీసీ ప్యాకేజెస్ అండి. సో వాళ్ళు ఎక్కువగా ఆఫర్ చేస్తూ ఉంటే ఒక క్యాండిడేట్ పైన దే ఓన్ గో ఫర్ దట్ మచ్. చాలా హై ప్యాకేజెస్ ఇచ్చి అలా చేస్తుంటే డిగ్రీ వరకు వెళ్తారు. టీసీఎస్ అండ్ టెక్ మహీంద్రా అనేది 2 ఇండియన్ జైంట్స్ అండి ఎంఎన్సీస్లో, ఇవి అయితే వెళ్తాయి డిగ్రీస్ వరకు.
సో రిమైనింగ్ కంపెనీస్ మీరు ట్రై చేసుకోవచ్చు. డిగ్రీస్ వరకు అయితే అంతవరకు అయితే వెళ్ళవండి. ఓన్లీ వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని డేటాబేస్లో అయితే ఉంచుకుంటారు అంతే. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటూ, ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.